శ్రీకృష్ణ పరమాత్మ తన శరీరాన్ని ఈ భూమిపై విడిచిపెట్టే ముందు ఈ లోకాన్ని ఉద్ధరించడానికి ఉద్ధవుడిని అడ్డుగా పెట్టుకొని ఇలా చెప్పారు. ఉద్ధవ, ఇక్కడ నుండి 7 రోజుల తర్వాత కలియుగ ప్రవేశం జరుగుతుంది. అయితే ఈ 7 రోజుల మునిపే ఈ ద్వారకను సముద్రం ముంచెత్తి తన భూగర్భంలో దాచుకుంటుంది. ద్వారకలోని ప్రజలంతా మరణిస్తారు. ఆ తర్వాత కలియుగ ప్రవేశం జరుగుతుంది. ఈ కలియుగ ప్రవేశం జరగగానే మనుషులలో 2 అవలక్షణాలు బయలుదేరతాయి. అవి ఏంటంటే విపరీతమైన కోర్కెలు, విపరీతమైన క్రోధం. ఈ విపరీతమైన కోర్కెల వల్ల తమకు లభించినది చాలదు అన్నట్టు పక్కవారిది కూడా లాక్కుంటారు. మనుషులలో పెరిగిన విపరీతమైన కోర్కెల వల్ల స్వార్థం, క్రోధం పెరిగిపోతాయి. మనుషుల ఆయుర్దాయం తగ్గిపోతుంది. ఈ కలియుగంలో పరమాత్మ లేడు, పూజలు చేయనవసరం లేదు అనే వారి సంఖ్య పెరుగుతుంది. వారు ఈ వాదనలను బలపరచడానికి పురాణాలను ప్రశ్నిస్తారు. మన గత చరిత్రనే అవమానిస్తారు. అది కేవలం కల్పితాలు అని వాదిస్తారు. ఎప్పుడైతే మనుషులలో భగవంతుడు లేడు అనే ఆలోచన వస్తుందో వారిలో విచ్చలవిడితనం పెరిగిపోతుంది. ఇంద్రియాలకు బానిసలుగా మారిపోతారు. కామ, క్రోధ, మదమాశ్చర్యాలకు లోనవుతారు. ఈ కలియుగంలో ఎలా సంపాదించాడు అనే దానికంటే ఎంత సంపాదించాడు అనే దానికి ప్రాధాన్యత ఇస్తారు. వారినే ఈ లోకం మొత్తం కూడా ఆరాధిస్తుంది కూడా. ఎవరి వద్ద ఎక్కువ ధనం ఉంటుందో వారే విద్యాలయాలను, దేవాలయాలను నడిపిస్తారు. విద్య వ్యాపారంగా మారుతుంది. కనీసం మంత్రజపం రానివారు కూడా దేవాలయాలను నడిపిస్తారు. కానీ ఉద్ధవ, ఇది గుర్తుపెట్టుకో, ఈ కలియుగంలో ఎవరైతే నా నామాన్ని జపిస్తూ, నైతిక విలువలను పాటిస్తూ, మానవత్వాన్ని తోటివారిపై చూపిస్తూ, అనేక జీవుల పట్ల భూతదయ కలిగి ఉంటారో వారికి నేనే స్వయంగా ఏదో ఒక రూపంగా వచ్చి సహాయపడతాను. వారి ఇంద్రియాలను జయించగలిగే అవకాశాన్ని కల్పిస్తాను. కామక్రోధాలను జయించేటట్టు చేస్తాను. వారిని ఎల్లప్పుడూ నేను కాపాడుతూ ఉంటాను. చివరికి వారిని నాలో కలుపుకుంటాను అని శ్రీకృష్ణ పరమాత్మ సందేశాన్ని ఉద్ధవుడికి అందించారు. ఇలా అనేక విషయాలను కలియుగం గురించి, కలియుగ లక్షణాల గురించి శ్రీకృష్ణ పరమాత్మ ఉద్ధవుడితో చెప్పగా అందులో కొన్నిటిని మీ ముందు నేను ఉంచడం జరిగింది. ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను. జై శ్రీకృష్ణ పరమాత్మనే నమః.